జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈశ్వరి, నన్నే అవాయిడ్ చేస్తావా? ఒక చిన్న ఉద్యోగం నిన్ను ఇంత మార్చేసిందా? చెప్తా ఉండు. ఇలాంటి రెడీమేడ్ కారాలు, గరం మసాలాలు వల్ల వంటకానికి అంత రుచి రాదు. మనం సొంతంగా తయారు చేసిన మసాలాలతోనే ఏ వంటకానికైనా అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే. అందువల్ల ఇకపై మన హోటల్లోనే దంపుడు కారాలు, రోటీ మసాలాలు తయారు చేద్దాం. అవి వాడితే వచ్చే రుచే వేరు. ఓకే మేడం. ఇక్కడున్నావా ఈశ్వరి? ఈ రోజు వచ్చిన కూరగాయలు ఎక్కడున్నాయి? ఫ్రెష్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఆ గదిలో ఉన్నాయి మేడం. సరే, మీరు కానివ్వండి, నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే మేడం. డైరెక్ట్గా వచ్చాను. మాట్లాడకుండా, మొహం చూడకుండా ఎంత అవాయిడ్ చేస్తావో నేను చూస్తాను. ఏయ్ మిరపకాయ్! ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. మార్కెట్ మొత్తం నా మీద కుమ్మరించావు. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నీకు ఉద్యోగంతో పాటు కొమ్ములు కూడా వచ్చాయి కదా, ఆ కొమ్ముల్ని కోసి పడేద్దామని వచ్చాను. కొమ్ములు రావడం ఏంటి? కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, మళ్ళీ కాల్ చేస్తే చేతికొచ్చిందల్లా టైప్ చేసి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నావు. రుద్రగారు, మీకు పని లేదేమో, నాకు చాలా పనుంది. మీరు ఖాళీగా ఉన్నారేమో, నేను ఖాళీగా లేను. నాకిలా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడేమంటావు? ఈ మెసేజ్ వచ్చిన నంబర్ నాదే, కానీ మెసేజ్ చేసింది మాత్రం నేను కాదు. మెసేజ్ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు? మీ తాత చేశారా? మధ్యలో మా తాతని తీసుకురాకండి, మర్యాదగా ఉండదు. అబ్బో, మేడం గారు దిగొచ్చారు మర్యాద తీసుకోవడానికి. ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తూ మర్యాద కావాలంట. మర్యాద చిల్లర పనులా? నేను చేసేది చిల్లర పనులా? తమరు చేసేవే తిక్క పనులు. అవునవును, నీలాంటి బుర్రలేని అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే తిక్కెక్కక ఇంకేమెక్కుతుంది. నాకు బుర్ర లేకపోవడం కాదు, మీకే ఈ బుర్రలో కాస్త గుజ్జు కూడా లేదు. ఓహో అవునా? నీ బుర్రలో గుజ్జుంటే కాస్త అప్పిస్తావా? అయినా ఎందుకు పనికిరాని ఆ గుజ్జుతో నేనేం చేసుకోవాలి? మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకోవాలా? చూడండి, నా బుర్ర గురించి, ఆ బుర్రలో ఉన్న గుజ్జు గురించి మాట్లాడకండి. నేను తెలివైన దాన్ని కాబట్టి కేడి గారు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. అబ్బో, గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఉద్యోగం చేసుకునేనా తొంట పిల్లల తెగ తైతెక్కలాడుతున్నావు? ఏంటి? తొండ పిల్లనా? నేను తొండ పిల్లనా? తొండ పిల్లవి కాకపోతే తొండ బల్లివి. ఇప్పుడేంటి? నన్ను కొండపల్లి అంటారా?
నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? అంటాను, ఇంకా అంటాను. టిష్యూ పేపర్ మీద చీటీలు రాసుకునే మొహం ఇది. నా మీద టిష్యూ వేస్తారా? హే, ఏంటి నన్ను తోసేటంత బలం ఉందా? నువ్వు జస్ట్ చీఫ్ షెఫ్ అమ్మా. హ, మెల్లగా గరిటె తిప్పుకోవడాలు, వంటలు చేసుకోవడాలు ఇలాంటివి చేయాలమ్మా, అంతేగాని ఇలా మల్ల యుద్ధాలు కాదు. నేను వంటలు చేయగలను, వీరనారిలా యుద్ధాలు చేయగలను. ఏ చూస్తారా? చూస్తారా? చూడండి. ఏయ్! నన్ను చూసి నవ్వుతావా? నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.